Hi, this is Sarkar. Welcome to my channel Sarkar Movie Cults. ఈ రోజు నేను డిస్కస్ చేసే సినిమా వరల్డ్ సినిమాలో కల్ట్ అని చెప్పుకునే సినిమాలకి కల్ట్ క్లాసిక్ మూవీ ఇది. ఈ సినిమాని బేస్ చేసుకుని కొన్ని వందల సినిమాలు వచ్చాయి. రిలీజ్ లో ఈ సినిమా రిలీజ్ అయినన్ని సార్లు ఇంకో ఏ సినిమా కూడా ప్రపంచ సినిమాలో ఇప్పటి వరకు అవ్వలేదు. అలాగే 24 క్రాఫ్ట్స్ లో తోపు వర్క్. ఈ సినిమా వచ్చినన్ని అప్రిషియేషన్స్ ఇంకో ఏ సినిమాకి రాలేదు. అలాగే ఫస్ట్ టైం ఈ సినిమా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కొంచెం లో ఫీల్ అయినా దాని తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి విపరీతమైన కలెక్షన్లు తీసుకొచ్చింది. అలాగే మన ఇండియన్ సినిమాలో కల్ట్ క్లాసిక్ అని చెప్పుకునే షోలే సినిమా 7th Samurai నుంచి ఇన్స్పైర్ అయినా సరే బట్ మేకింగ్ అంతా కూడా ఈ సినిమా నుంచే తీసుకున్నట్టు అప్పట్లో ఇంటర్వ్యూలో డైరెక్టర్ కూడా చెప్పాడు. ఈ సినిమా రిలీజ్ లోనే ఎంత పెద్ద హిట్ అయిందని చెప్పడానికి ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే ఒకే థియేటర్ లో 2 సంవత్సరాలు ఆడింది ఈ సినిమా. అలాగే ఈ సినిమాని ఇన్స్పిరేషన్ గా తీసుకునే మన తెలుగులో 1970లో వచ్చిన మోసగాళ్లకు మోసగాడు దీని నుంచి ఇన్స్పైర్ అయింది. USA లో ఉన్న గ్రాండ్ క్యానియన్ లో ఈ సినిమా అంతా మాక్సిమం షూటింగ్ పోర్షన్ అంతా అక్కడే చేశారు. ఇదే లొకేషన్ లో ఈ మిషన్ ఇంపాసిబుల్ 2 అండ్ బ్రోకెన్ ఆరో సినిమాలు కూడా చేశారు. దాంతో పాటు మన ఇండియన్ కౌబాయ్ మూవీ అయిన చక్కర దొంగ కూడా సేమ్ ఇదే లొకేషన్ లో తీశారు. మెకర్నాస్ గోల్డ్ లుక్ రావాలి బికాస్ ఆఫ్ ఇది కూడా ట్రెజర్ హంట్ మూవీ అని ఆ లొకేషన్స్ కి వెళ్లి మరీ తీశారు. బేసిక్ గా ఆ లొకేషన్స్ లో పర్మిషన్ అవి ఎక్కువ ఇవ్వరు, అందుకని ఇన్ని తక్కువ సినిమాలు చేయడానికి కూడా రీజన్. ఇంకా ఈ కథ విషయానికి వస్తే కొలంబస్ అమెరికాని కనుక్కోక ముందు జరుగుతున్న కథ ఇది. అప్పట్లో ఉండే తెగని అక్కడ ఉండే ట్రైబ్స్ ని అపాచీలు అని పిలిచేవారు అనమాట. ఇంకా హీరో మన గ్రాండ్ క్యానియన్ కి ఒక మార్షల్ ఆ ప్లేస్ కి వస్తాడు. వస్తే హీరోని గమనించిన ఒక ముసలాయన హీరో మీద షూట్ అవుట్ చేయడం స్టార్ట్ చేశాడు. హీరో కూడా రెస్పాండ్ అయ్యి షూట్ చేసేసరికి ఎదురు కాలుపుల్లో ముసలాయనకు ఒక బుల్లెట్ తగిలి పడిపోతాడు. తీరా ముసలాయన దగ్గరికి వెళ్ళి చూస్తే ఏంటంటే ఆయన బంగారు నిధి కోసం వచ్చాడని హీరోకి తెలుస్తుంది. హీరో ఏం చెప్తాడంటే ఆయనకి, ఇక్కడ మీరు అనుకుంటున్నట్టు బంగారం ఏం లేదు, ఏం వెతకండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఎందుకు వచ్చిన రిస్క్ అని హీరో నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. అప్పటికే మనోడు బ్లీడింగ్ అయిపోయి ముసలోడు చచ్చిపోయే స్టేజ్ లో ఉంటే అతని దగ్గర ఒక మ్యాప్ దొరికింది. ఈ మ్యాప్ ఏంటంటే ఆ గ్రాండ్ క్యానియన్ లో ఎక్కడ గోల్డ్ ఉన్నదని చెప్పే ఒక మ్యాప్. తీరా చూసిన తర్వాత హీరో మైండ్ లో ఆ మ్యాప్ అయితే పడిపోద్ది. బట్ ఇది ఉండడం వల్ల మళ్ళీ దీన్ని ఫాలో అవుతూ చాలా మంది వచ్చి ప్రాణాలు కోల్పోతారనే ఉద్దేశంతో హీరో ఆ మ్యాప్ ని మంటల్లో వేసి తగలబెట్టేస్తాడు అక్కడే. ఇప్పుడు బార్ లో ఓపెన్ చేస్తే విలన్ తన గ్యాంగ్ తోని బార్ లో ఉండగా సోల్జర్స్ అక్కడ రావడానికి గమనించిన విలన్ అక్కడ ఉన్న హీరోయిన్ ని తన బందీగా చేసుకుని అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. అలా హీరోయిన్ ని బందీ చేసుకుని వెళ్తుండగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ముందు ఎవరైతే ముసలాయన చనిపోయి ఉన్నాడో ఆయన్ని హీరో ఒక గుంతలో పూడుస్తుండగా అక్కడికి వస్తారు. ఇప్పుడు మనకు తెలిసే విషయం ఏంటంటే విలన్ ఏదైతే గోల్డ్ ఎక్కడైతే ఉంది అని ఒక మ్యాప్ ఉందో దాన్ని వెతుక్కుంటూ అక్కడ వరకు వస్తాడు. బట్ ముసలోడి దగ్గర ఉండాల్సిన మ్యాప్ కాస్త లేకపోయేసరికి అక్కడే మంటల్లో సగం కాలిపోయి ఆల్మోస్ట్ కాలిపోయి ఉన్న స్టేజ్ లో ఉన్న మ్యాప్ ని చూసి ఇది కాలిపోయింది, హీరోని చూసి ఈడు చూసాడు, ఈడు మైండ్ లో ఉంటది, ఈడు మనతో ఉంటేనే మనం ఆ గోల్డ్ నిధిని పట్టుకోవచ్చు అని విలన్ బ్యాచ్ అంతా కలిసి హీరోని బంధించి వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తారు. ఇప్పుడు విలన్ మన హీరోతో చెప్పే విషయం ఏంటంటే హీరో పోలీస్ అని తెలిసినా కూడా ఆ మ్యాప్ నీ మైండ్ లో ఉంది, నువ్వు కూడా చూసి ఆ నిధి ఎక్కడ ఉందో నువ్వు మాకు చెప్పావనుకో, నిధి దొరికిన తర్వాత నిన్ను వదిలేస్తాం, ఈ అమ్మాయిని వదిలేస్తాం, లేదంటే ఈ అమ్మాయిని చంపేస్తాం అనేసరికి హీరో మార్షల్ కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక అమ్మాయిని సేవ్ చేసినట్టు ఉంటది అని వాళ్ళు చెప్పిన విధంగానే వాళ్ళతో పాటు ఫాలో అయ్యి ఏదైతే మ్యాప్ లో ఉందో అటుగానే తీసుకుని వాళ్ళని వెళ్తాడు. ఇంకా హీరోని అక్కడ నుంచి బంధించి తీసుకుని వెళ్తుండగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చాలా సేపటికి ఇంకో బ్యాచ్ తగులుతారు. వాళ్ళు కూడా ఇక్కడ గోల్డ్ హంటింగ్ కోసం వచ్చిన వాళ్ళే. వాళ్ళు వీళ్ళని బెదిరించి మర్యాదగా మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళు లేకపోతే బాగోదు అన్నట్టు బెదిరించేసరికి తప్పనిసరిగా వాళ్ళని కూడా వాళ్ళతో పాటు తీసుకుని వెళ్తారు. ఇలాగా త్రూ అవుట్ సినిమా మొత్తం హీరోని పట్టుకుని వాళ్ళు ట్రావెల్ చేస్తూ ఉంటారు. మీకు ఇప్పటి వరకు చూసిన ప్రతి సినిమాలో ఏంటంటే ఎలాగుంటదంటే హీరో ఒక దగ్గర ఇంట్రొడక్షన్ జరుగుతుంది, విలన్ది ఒక దగ్గర ఇంట్రొడక్షన్ జరుగుతుంది, వీళ్ళిద్దరు కలవడానికి మనకి కాస్త టైం పడుతుంది. బట్ ఈ సినిమాలో ఏంటంటే ఇద్దరు ఓపెనింగ్ సీన్స్ వేరే వేరే ప్లేసెస్ లో జరుగుతాయి. బట్ సినిమా త్రూ అవుట్ మొత్తం ఇద్దరు కలిసే ట్రావెల్ చేస్తారు. ఈ సినిమాలో హీరో ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఎండుకు వచ్చేసరికి హీరోతో పాటు విలన్ కూడా కలిసి అక్కడ నుంచి రిటర్న్ అవ్వడం అయితే మనం చూస్తాం సినిమాలో. ఇంకా ఈ సినిమాలో 5 మందితోనే జర్నీ స్టార్ట్ అయ్యి అలా జర్నీ సాగుతుండగా అక్కడ ఉన్న సోల్జర్స్ ఆ లోకల్ ట్రైబ్ అని చెప్పాను కదా అపాచీస్, వాళ్ళ దాడిలో కొంతమంది చనిపోగా ఇంకొంతమందితో అలాగే ట్రావెల్ చేస్తారు. బట్ ఈ క్లైమాక్స్ వచ్చేసరికి నలుగురే ఉంటారు.
హీరో, హీరోయిన్, విలన్ అక్కడ ఉన్న అపాచీల్లో ఒకడు, అంటే ఆడు విలన్ తోనే ట్రావెల్ అవుతుంటాడు వాడు. ఇలాగా నలుగురు వరకు వచ్చిన తర్వాత చివరికి విలన్ సైడ్ ఉన్న అపాచీ కూడా చనిపోతాడు. క్లైమాక్స్ కి వచ్చేసరికి ఇంకా ముగ్గురే మిగులుతారు. హీరో తీసుకెళ్లిన ప్లేస్ లో గోల్డ్ కనిపించదు. ఇక్కడ గోల్డ్ ఇక్కడ వరకు ఉన్నది మ్యాప్ అని చెప్పి తీసుకొచ్చేవు కదా, మరి గోల్డ్ ఏది అంటే నేను చెప్తూనే ఉన్నాను కదా ఇక్కడ ఎక్కడ గోల్డ్ లేదని హీరో చెప్తాడు. అయినా వాళ్ళు నమ్మరు. నమ్మకపోయేసరికి అయితే వెయిట్ చేయి సన్ రైజ్ పడే వరకు అని అంటాడు. ఆ సన్ రైజ్ పడిన తర్వాత ఒక కొండ మీద, ఆ కొండ మీద నుంచి పడే ఒక షాడో ఏదైతే ఉంటుందో ఆ షాడో లోపలికి వెళ్ళిన తర్వాత గోల్డ్ ఉంటది అని ఆ మ్యాప్ లో చూసిన హీరో అర్థం మాట. అది అక్కడ ఉంటదని లోపలికి వెళ్ళేసరికి ఇప్పుడు అసలైన గోల్డ్ కనిపిస్తుంది. తీరా గోల్డ్ కనిపించిన తర్వాత ఇంకా ఎవరెవరు ఎంత కావాలో అంత గోల్డ్ తీసుకుంటారు. హీరో మాత్రం ఏం తీసుకోకుండా అలా చూస్తుంటాడు. వాళ్ళు అలా గోల్డ్ తీసుకునే క్రమంలో హీరో, హీరోయిన్ అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు, క్లైంబింగ్ చేసుకుంటూ కొండల మీదకి. తీరా అది చూసిన విలన్ ఇంకా హీరోకి తెలిసిన ఈ మ్యాప్ గురించి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తాడు అని ఇంకా వీడిని కూడా ఉండనీయకూడదు, ఇవి తెలిసిన వాడు ఉండకూడదని అని చంపేయాలని చూస్తాడు. వీళ్ళిద్దరికి పెద్ద ఫైట్ జరుగుతుంది. అంతలో అక్కడ లోకల్ ట్రైబ్ కి చెందిన అపాచీలు వచ్చేసి షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందరి మీద షూట్ చేయడం స్టార్ట్ చేసేసరికి అక్కడ నుంచి హీరో, హీరోయిన్, విలన్ ఎస్కేప్ అవడంతో అంతలో అక్కడ భూకంపం లాగా ఒకటి వచ్చి కొండలు మెల్లిగా కొలాప్స్ అవుతూ మొత్తం భూకంపం పెద్దగా అయిపోయి ఏదైతే గోల్డ్ వీళ్ళు తీసుకున్నారో ఆ ప్లేస్ అంతా కొండలు మొత్తం కూలిపోయి ఆ గోల్డ్ అంతా నేచర్ అయితే మళ్ళీ తన కడుపులోకి తీసుకుంది అన్నట్టు అలా కప్పబడిపోతుంది క్లైమాక్స్ వచ్చేసరికి. ఇంకా ఇక్కడ నుంచి హీరో, హీరోయిన్, విలన్ దీని నుంచి బయటపడతారు. ఎవరైతే గోల్డ్ కావాలి అని వెళ్ళాడో వాడికి గోల్డ్ దొరకదు. హీరో అసలు గోల్డ్ మీద ఆశ ఉండదు, బట్ హీరో దగ్గరే ఫైనల్ కి వచ్చేసరికి క్లైమాక్స్ లో హీరో దగ్గరే గోల్డ్ ఉంటది. ఇంకా ఈ సినిమా గొప్పదనం ఏంటంటే మేకింగ్ లో ఎంత గొప్పగా చేశారని చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువనే చెప్తాను నేనైతే ఈ సినిమాకి సంబంధించి. బికాస్ ఆఫ్ స్టడీ క్యామ్ లేని రోజుల్లో పెద్ద పెద్ద కెమెరాల్ని పట్టుకుని ఆ చేజింగ్ గుర్రాలతోనే ఆ చేజింగ్ చేయడము అనేది అసలు మనకు చూస్తుంటేనే ఎంత కష్టంగా తీసారో అని అనిపిస్తుంటది. 3 సెకండ్స్ కి మించి ఒక షాట్ ఎక్కువ ఉండదు. 3 సెకండ్స్ కోసారి షాట్ కట్ అవుతా ఉంటది. హీరోని గుర్రానికి కట్టు లాక్కుని వెళ్ళే సీన్లు ఏవైతే ఉంటాయో మనకి చాలా రియలిస్టిక్ గా ఉంటాయి అవన్నీ. అలాగే ఈ సినిమా కథ ఇప్పటికీ మనం చూస్తే కొత్తగానే ఉంటది. ఎందుకంటే మనిషికి డబ్బు మీద ఇంకా ఆశ చావలేదు. అప్పుడు ఆశ ఉన్నది కానీ గోల్డ్ మీద ఉన్నది, ఇప్పుడు డబ్బు మీదకి వచ్చింది. అందుకనే మనకి ఇప్పటికీ ఈ సినిమా మనకి కొత్తగానే కనిపిస్తుంటది. అలాగే మేకింగ్ విషయానికి వస్తే సౌండ్ డిజైన్ అద్భుతంగా ఉంటది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటది. ఎంత బాగుంటది అంటే అసలు ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. అలాగే బీజిఎం చాలా అద్భుతంగా ఉంటది, కంపోజింగ్. ఇంకా ప్రతి క్రాఫ్ట్ తోపని చెప్పొచ్చు. అసలు చేజింగ్ సీన్లు చూస్తుంటే మీకు నేను చెప్తున్నాను కదా లాస్ట్ 1 అవర్ సినిమా అసలు పిచ్చెక్కుతుంటది మనకైతే చూస్తుంటే. అసలు వా క్యా బాతే రే అంటాం మనం చూస్తున్నంత సేపు. అంత అద్భుతంగా తీసి ఉంటారు. ఆ కొండ మీద నుంచి షాడో పడే సీన్ మీకు ఇందాక నేను మూవీ గురించి చెప్పినప్పుడు అది అసలు విఎఫ్ఎక్స్ లేని రోజుల్లో ఆ సీన్ అసలు అప్పట్లో ఎలా తీసారు అని ఒకటి అనిపిస్తుంది మనకి. సెకండ్ థింగ్ ఏంటంటే లాస్ట్ లో భూకంపం వచ్చే సీన్ చాలా రియలిస్టిక్ గా ఉండి భూమి చీల్చుకుపోతున్నట్టు ఆ రోజుల్లోనే విఎఫ్ఎక్స్ లేకపోయినా ఎస్ఎఫ్ఎక్స్ యూజ్ చేసి చాలా బాగా తీశారు. ఇంకోటి ఏంటంటే థర్డ్ థింగ్, ఈ సినిమాలో క్లైమాక్స్ కి వచ్చేసరికి రోప్ బ్రిడ్జ్ సీన్ ఒకటి ఉంటది. ఇది మన ఇండియన్ సినిమాల్లోనే మీకు కొన్ని వందల సినిమాలు గుర్తొస్తాయి చూస్తే. ముఖ్యంగా క్షణక్షణం ఆ రోప్ వే బ్రిడ్జ్ ఉంటది కదా అది గుర్తొస్తుంది. గ్రాండ్ క్యానియన్ మధ్యలోనే మనకి ఆ గోల్డ్ కొండ ఉంది అని చెప్పడానికి, ఇది నిజానికి ఫిక్షన్ కథని రియలిస్టిక్ కథలా చెప్పడానికి మనకి త్రూ అవుట్ సినిమా అంతా మధ్య మధ్యలో మనకి వాయిస్ ఓవర్స్ ఇస్తూనే మనకి ఇందులో ఉన్న సెట్స్ గురించి చెప్పాలి. ఆ గ్రాండ్ క్యానియన్ కొండలు ఏవైతే ఉన్నాయో సేమ్ అందులోనే కలిసిపోయేటట్టు ఈ గోల్డ్ కొండలు ఏదైతే ఉందో సినిమాలో ఇవంతా సెట్ చేశారు. మనకు అసలు సెట్ లాగా అనిపించదు, నిజంగా రియలిస్టిక్ కొండలాగానే ఉంటాయి. అంత బాగా చూపించుంటారు. టోటల్ గా అయితే సినిమా మంచి ఎంగేజింగ్ ఉంటది, మీకు ఎక్కడా బోర్ కొట్టదు. క్రాఫ్ట్స్ వైజ్ గా తీసుకున్నా, స్టోరీ వైజ్ గా తీసుకున్నా, స్క్రీన్ ప్లే వైజ్ గా తీసుకున్నా మీకు చాలా ఎంగేజింగ్ ఉంటది. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ ఇంకొకసారి చూడాలని అనిపిస్తుంది. తప్పకుండా ఇది మిస్ కాకుండా చూడండి, చాలా బాగుంటది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.